హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఆ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్న వారందరికీ సంబంధించి 3 శుభవార్తలు అయితే వచ్చాయండి. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ అనేది చాలా వరకు ఇంపార్టెంటు. అయితే మనము ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పెట్టినారు కదా! సో దీంట్లో కూడా మనం ఏంటంటే, బస్సుల్లో ఎక్కాలన్నా మనకు ఆధార్ కార్డ్ కంపల్సరీగా అయితే ఉండాలి. ఎక్కడ ఏ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలన్నా మనకు ఆధార్ కార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కార్డ్. అయితే ఈ ఆధార్ కార్డ్‌కి సంబంధించి మనకేంటంటే 3 శుభవార్తలు అయితే వచ్చాయి. తప్పనిసరిగా మిస్ కాకుండా వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆధార్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా ముఖ్యంగా 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే గనక మీరు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి, మనకు ఈ ఆధార్ కార్డులకు సంబంధించి చాలామంది ఏందంటే, ఈ పేర్లలో కానివ్వచ్చు, అడ్రస్‌లో కానివ్వచ్చు, మనకు డేట్ ఆఫ్ బర్త్‌లో కానివ్వచ్చు, సో ఎక్కడో ఒకటి మనకేందంటే మిస్ మ్యాచ్ అయి ఉంటుంది. అంటే మనకు ప్రింటింగ్ తప్పుగా పడడము, ఏదైనా స్పెల్లింగ్స్ మిస్టేక్ రావడము ఇలా అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఏందంటే తప్పనిసరిగా సవరణలు అయితే చేసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డులకు సంబంధించి ఎవరైతే 5 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటారో, నెక్స్ట్ వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ అనేది మీ పిల్లలకు అప్డేట్ అనేది చేసుకోవాలి. సో వారికి బాల ఆధార్ కార్డ్ అనేది ఇస్తారు. సో అలా ఆధార్ కార్డ్ అనేది మీరు పొందాలంటే తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు వెళ్తే గనుక వాళ్ళైతే చేసిస్తారు. ఇక ఆధార్ కార్డ్ అప్డేషన్ అనేది మనం ఏందంటే మీ సేవా కేంద్రాల్లో చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే, ఆధార్‌కి సంబంధించి సవరణలు అంటే ఏదైనా స్పెల్లింగ్ మిస్ మ్యాచ్ అయితే గనక అది కూడా మీరు మీ సేవలో చేసుకోవచ్చు. ఇక బాల ఆధార్ కార్డ్‌కి సంబంధించి కూడా మీరు మీ సేవలో చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీరు ఇవి చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఫ్యూచర్‌లో మీకు చాలా వరకు బెస్ట్ కొంచెం స్ట్రాంగ్‌గా అయితే ఉంటుంది. ఒకవేళ చేసుకోకపోతే గనక మనకు ఎప్పుడు ఏ రూల్ తీసుకొనొస్తారో తెలీదు కాబట్టి మనం చేసుకోవడమే మంచిదండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.